ఏడాకి ఒక ఇక ఆడ మాట మాట సానుకూలంగా ఉన్న ఇంతవరకు పట్టాసు అందువల్ల అడిగేది ఏంటంటే ఇప్పటికీ ఇక్కడ మాత్రం ఏం లేకుండా మా పార్టీ నాయకులు సర్వే చేసినట్టుగానే ఆధారాలు తీసి ప్రతి వాళ్ళకి బలం చేయించి విశ్లేషించుకోవడానికి బాగానే యాక్షన్ చేశారు. దానివల్ల ఇవాళ ఇంకా వీళ్ళకు 600 ఇష్టమైన ఇంకా గుషలు ఉన్నాయంటే బాగానే యాక్షన్ చేసే వల్ల సకాలంలో పోలీసులు కూడా నిర్మాపక సిబ్బంది వచ్చి నష్ట నివారణకి బాగా వచ్చేసారు. ప్రత్యేకంగా ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ గారు పోవడం జరిగిందంటే అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎవరు బాధ్యత, అసలు ప్రజలందరూ తెల్లారేసి ఇక్కడ వంటలు చేసుకుంటూ వెళ్ళిపోతే రైతు పనులు అక్కడ పూట ఎక్కడగా డొక్క మధ్యాహ్నం జరిగింది ఎట్లా జరిగింది అనే దాని మాత్రం పరిస్థితి జరగాల. ఎవరు చేసినా దానిపైన మాత్రం సీరియస్గా స్పందించాలి, దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి రిలీఫ్ ఇవ్వాలని చెప్పి సార్ ఇప్పుడే తహసీల్దార్ గారు మాట్లాడితే 6,000 రూపాయలు రిలీఫ్ ఇస్తాము, 10 కిలో బియ్యం అని చెప్పారు. అదే విధంగా సరిపోదు, కాకపోతే వాళ్ళ ప్రకారంగా తర్వాత తక్షణమే వీళ్ళకి ఏదైతుందో పట్టాసులు ఇచ్చిన ప్రభుత్వ పైన తీసుకొస్తాం. ఈ పేదోళ్లకు న్యాయం జరిగేదాకా కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఒకరికి అంతా వాళ్ళకి అన్ని విధాలు కూడా అండగా ఉంటామని తెలియజేస్తుంది. ఆస్తి నష్టం అంటే ఉల్లిగడ్డలు కాకపోయింది, తర్వాత బియ్యం కాకపోయింది, అలమారీలు కాకపోయింది, మైక్ తీసుకొని దాదాపు లక్షల రూపాయలు అంటే మొత్తం టోటల్ ఎన్ని గుడిసెలు కలిపి సార్? దాదాపు 700 దాకా. చాలా పెద్ద ఇన్సిడెంట్, పెద్ద సంఘటనే. అందుకనే ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరుతుంది. అధికారులు కూడా అందరూ సర్టిఫికెట్లు కానీ ఏదైనా కానీ సహకరించి మానవత ఆదుకోవాలి, ప్రభుత్వం కూడా ఆదుకోవాలని, మానవత ఆదుకోవాలని ప్రభుత్వం